అదే ఉప్పు కారం ధనియాల పొడి అన్నిని. తర్వాత ఇందాక చూపించాను కదా మీకు ఆనియన్స్, ఆ ఆనియన్స్ కూడా వేసాను. ఇవి డ్రై ఆనియన్స్ అన్నట్టు బాగా డ్రైగా వేసుకోవాలి అవి. సో కొంచెం ఆయిల్ పోసాను. దమ్ బిర్యానీ చేస్తున్నాను, సో ఒక్కొక్కటి పెట్టడం కష్టంగా ఉంది, అందుకని ఇందాక కట్ చేశాను. ఇప్పుడు ప్రాపర్ గా చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను, ఓకేనా. దీంట్లో నేను నిమ్మకాయ కలిపాను, పెరుగు కలిపాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు కారం పసుపు కొంచెం మసాలా వేసాను, ఓకేనా. ఇది ఇట్లా వేసేస్తాము అడుగున. ఇప్పుడు దీనిపైన ఈ రైస్ లో కొంచెం టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం గీ, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి దీంట్లో, ఓకేనా. వాటర్ లో వేసేస్తే అన్నం 3/4 బాయిల్ అయితే చాలు, ఎక్కువ అవ్వక్కర్లేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అవుతుంది కదా, అందుకన్నమాట. ఓకే, ఇప్పుడు డ్రై ఆనియన్స్. ఇది మనం కుంకుమ పువ్వు అంటాము, మీరు సాప్రైనా ఏదో అంటారు కదా, అదే అది. ఇది నెయ్యి అన్నమాట. ఎస్, ఇది నిమ్మరసం. ఇది నిమ్మరసం చాలా తక్కువ మంది వేస్తారు, కానీ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి నిమ్మకాయ రసం వేసి. ఓకే, ఇంతేనండి. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకుని మనం మంచిగా దగ్గర పెట్టాను. దీన్ని స్టవ్ మీద పెట్టి మూత వేసేసి ఇది దమ్ము పెట్టేసి ఒక 25 మినిట్స్ ఇట్లానే వదిలేయాలి. వదిలేస్తే అన్నం అట్లా చందమామలాగా అట్లా అట్లా వంగి వస్తుంది అనమాట. టేస్ట్ మరి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఓకే. అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను, నిన్ను కూడా లైన్లోనే పెట్టాను. ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు? తెలుగు వన్. ఏమండి, నేను అన్నీ ఆన్లైన్లోనే ఉన్నాను, నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్ వేణు, నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు, ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. ఓకే మా, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు, ఓకే. ಥ್ಯಾಂಕ್ ಯು. ಅಧಿಕಾರಿಗಳು ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿದ್ದವರನ್ನ ಕರೆತಂದು ಅವರನ್ನ ಏನತ್ರ ಇದೆಯಾ ಅದು ಚಾರ್ದು ಬಾ ಮುಂದಕ್ಕೆ ಬಾ. ಖ್ಯಾತ ಉದ್ಯಮಿಗಳ ಮತ್ತು ಸುಮಾರು ಆಯೋಜಕರು ಫ್ಲೈಟ್ ಮೂಲಕ ಅವರನ್ನ ಜನರನ್ನ ಕರೆಸಿ ಒಂದು ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿ ಲಾಸ್ಟ್ ಮಾಡ್ತಾ ಇರ್ಬೋದು. ಒಂದು ರೈಟ್ ನಂತರ మా రాన్న ఏమన్నా నీకు కొడతానండి ఒక అడ్డంటుము నువ్వే అది మూడు రాలే ಪರಮೇಶ್ವರ ದೃಷ್ಟಿ ಇಷ್ಟ ಆಗ್ಬಿಟ್ಟದ್ ಬಿಡ್ರಪ್ಪ. ಬಿಡೋ ಅವ್ನ ಕೈನ ಯಾಕಲ್ಲ
ಆರೋಪಿಗಳನ್ನ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ ಆ ಒಂದು ವೆಹಿಕಲ್ಸ್ ತಪಾಸಣೆ ಮಾಡ್ತಾ ಇರೋದು ಡಾಗ್ ಸ್ಪಾಟ್ ಜೊತೆಗೆ ಅವರ ಜೊತೆಗೆ ಪ್ರಮುಖವಾಗಿ ಸಿಸಿಬಿ ಅಧಿಕಾರಿಗಳು ಡಾಗ್ ಸ್ಕ್ವಾಡ್ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿದ್ದವರನ್ನ ಕರೆತಂದು ಅವರನ್ನ ಹೇಳಿಕೆ ಪಡೆಯುವಂತ ಕೆಲಸವನ್ನು ಜೊತೆಗೆ ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಏನತ್ರ ಇದೆಯಣ್ಣ ಅದು ಕಾರ್ದು ಬಾ ಮುಂದಕ್ಕೆ ಬಾ ಇದ್ದಂತ ಖ್ಯಾತ ಉದ್ಯಮಿಗಳ ಮತ್ತು ಸುಮಾರು ACP ಪರಮೇಶ್ ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಆಯೋಜಕರು ಫ್ಲೈಟ್ ಮೂಲಕ ಅವ್ರನ್ನ ಜನರನ್ನ ಕರೆಸಿ ಈ ಒಂದು ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿ ಕೂಡ ಮಾಡಿದ್ರು ಮಾಹಿತಿ ಕೂಡ ಸಿಗ್ತಾ ಇದೆ. ವೀಕ್ಷಣೆ ಮಾಡ್ತಾ ಇರ್ಬೋದು ಆ ಒಂದು ರೈಡ್ ನಂತರ